వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 63 అనారోగ్య బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆమె ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులుగా 42,71,560 రూపాయలు పంపిణీ చేయగా లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ వైద్య చికిత్స ఖర్చులు కుటుంబాలకు భారం. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఒక కుటుంబం కూడా చికిత్స కోసమే ఇబ్బందిగా ఉండకూడదనే లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మొత్తం 296 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా కలిపి 3,44,04,141 రూపాయలు అనుమతించబడినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఎంత కొంత సహాయం చేసి కొంచెం అందరినీ ఆదుకున్నారు. మరి ఇది ఎప్పుడు కూడా ఎంత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ అంటే అసలు ఎవరికి ఇచ్చేది ఎక్కడ కూడా తెలియకుండా పరిస్థితి ఉంది. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కానీ సీఎంఆర్ఎఫ్ మరి రుణం మీద ఎప్పుడు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించి మరి మనకి అమలు చేస్తున్నారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,500 కోట్ల రూపాయలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ప్రజలకి అందించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన నాకు తెలిసి లాస్ట్ టైం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చి నెల కూడా అవ్వలేదు. ఇంకా మనం నెల కూడా కాలేదు. 79 లక్షల రూపాయలకి ఇచ్చాం పోయినసారి నవంబర్ 15వ తేదీ. కరెక్ట్ గా నెల కూడా తిరగక ముందే మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇస్తున్నారు. నాకే ఆశ్చర్యం కలిగిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు ఇన్ని ఫండ్స్ ఎలా తీసుకొస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, పేదలకి హాస్పిటల్ బిల్స్ కోసం వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం అయితేనేమి, అదే రైతన్న మీకోసం అని ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నారు, అన్నదాత సుఖీభవ అని రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉంటే పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత బిజీగా వాళ్ళు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో మన ఎమ్మెల్యే గారు కూడా మనకి ఇక్కడ పనిచేస్తూ మీకు అందరికీ మంచి చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇందాక పెద్దలు అన్నట్టు పార్టీలకు అతీతంగా అంటే ఆ దగ్గరికి ఒక బాధితులు వస్తే కాలేదు మళ్ళీ ఒక 63 మందికి ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కులు తీసుకొచ్చి రావడం అంటే చిన్న విషయం కాదు. గత ప్రభుత్వం ఏ ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన దాఖలా లేదు. లేదా వైసీపీలో మంచి నాయకుడికో మంచి కార్యకర్తకో ఎవరికో ఒకరికిద్దరికి మాత్రం సీఎంఆర్ఎఫ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇది పార్టీలకు అతీతంగా మరి ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక్క విగ్రహం కాదు 2 విగ్రహాలు. సూళ్లూరుపేట హెడ్ క్వార్టర్స్ లో ఒక విగ్రహం, మరి అదేవిధంగా నాయుడుపేట టౌన్ లో ఒక విగ్రహం, 2 విగ్రహాలు అవి ఈ రోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ 1.5 సంవత్సరాల్లో మొత్తం కలిపి మనం 3,44,00,000 వరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ మనం తేవడం జరిగింది. దీనికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ రెండూ తీసుకెళ్లడమే కాకుండా అటు ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇటు సీఎంఆర్ఎఫ్ కావచ్చు, అలాగే ఆయన ప్రచారంలో చెప్పిన సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. మీరే చూసుంటారు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పిన పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి 4,000 చేసి ఇప్పుడు ఓన్లీ మన నియోజకవర్గం మాత్రమే 17 కోట్ల వరకు మనము పెన్షన్లు నియోజకవర్గం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద రైతన్నలకి అండగా నిలబడతానని ఆ రోజు మాటిచ్చిన ప్రకారం ఈరోజు మనకు 18 కోట్లు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు అకౌంట్లో 2 విడతలుగా 7,000 లెక్కన వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అలాగే 3వ విడత కూడా సంక్రాంతి అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అలాగే పేదవారు అలాగే నిలబడిపోకూడదు, వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరాలని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా హౌసెస్ అన్నీ కూడా శాంక్షన్ చేసి మన నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో హౌసెస్ మొన్న నేను దొరవర్ సత్రంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే ఒక్కరు కూడా ఇల్లు కావాలని రాలేదు. అలా మన నియోజకవర్గం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు ఏ పేదవాడి ఇల్లు అడిగినా కూడా ఈరోజు శాంక్షన్ చేసేలాగా అందరం కూడా పనిచేస్తున్నాం. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా పేదవాడికి అండగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు సీఎంఆర్ఎఫ్ కూడా పేదవాడు మా ఇంటికి వచ్చి వాళ్ళు ఆర్థికంగా
నష్టపోయిన వాళ్ళు వచ్చి ఈరోజు బిల్స్ అందిస్తే వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టి పార్టీలకు అతీతంగా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ఈరోజు చెక్కులు అందజేస్తున్నాం. లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంచి నాయకుడు రాష్ట్రంలో ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుందో, లేదా పేదవాడికి ఎంత సహాయం పొందుతారో, లేదా పేదవాడు ఎంత సుఖంగా ఉంటాడో అందరూ కూడా ఆలోచించాలి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకి సహాయ నిధి కావాలన్నా మన దాకా వస్తారు. అలాగే ఒక మంచి నాయకుడు రాష్ట్రంలో కంటిన్యూస్గా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూశారు, 5 సంవత్సరాలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్నీ కూడా పేదవాళ్ళకి అందాల్సిన పెన్షన్లు తెలుగుదేశం అని తెలిస్తే వాళ్ళ పెన్షన్లు తీసేసిన పరిస్థితి చూసాం. హౌసులు శాంక్షన్ చేస్తుంటే అవన్నీ క్యాన్సిల్ చేసిన పరిస్థితులు చూసాం. వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ పేదవాడికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అది మనకు గత ప్రభుత్వంలో చూసాము. అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి లబ్ధిదారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు కష్టాన్ని మనకు ఫలితం చూపించాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసేవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా కూడా అబద్ధ ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ నమ్మేలాగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మా సత్యాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని సరే పార్టీని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. దయచేసి రిక్వెస్ట్ చేయండి. రమణయ్య రాజా గారు అసలు రాజా మీకేనా వచ్చింది? మహేంద్ర గారు అందిస్తున్నారు. మరి దాంట్లో అశోక్ రెడ్డి సరే గారిని గుర్తుపెట్టుకో, పట్టుకోండి, చెక్ పట్టుకోండి. సరే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. మరి హరిప్రసాద్ మన చంద్రబాబు నాయుడు గారిని మన ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకోవాలన్నా ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. 56 మరి ఇదేనా గుర్తుపెట్టుకోండి, పట్టుకోండి. చెట్టు సుబ్రహ్మణ్యం 45,700 రూపాయలు పట్టుకోండి. చంద్రకాంత్ రెడ్డి పెట్టుకోండి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.